నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాన్స్ఫార్మర్లను కొల్లగొడుతూ చెడు వ్యసనాలకు బానిసలైన దొంగలు, నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ప్రశంసలు. విభేదాలు కేవలం మీడియా సృష్టేనని స్పష్టం. పరకామణిలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. అధికారులను ఆదేశించిన టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రైతులు పొలాలలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను కొల్లగొడుతూ చెడు వ్యసనాలకు బానిసలై దొంగలుగా తయారైన నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు తెలిపారు. పెళ్లకూరు మండలం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు మాట్లాడారు. వీరు మొత్తం 7 మంది అని, వారిలో 4 అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన 3 కోసం సమాచారం రాబట్టి చర్యలు చేపడుతున్నామన్నారు. వీరందరూ ఒక గ్యాంగ్గా ఏర్పడి పెళ్లకూరు, దొరవారి సత్రం, ఓజిలి, సత్తివేడు మండలాలలో విరివిగా దొంగతనాలు చేస్తున్నారని, వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులు ఏంటంటే మన మండలంలోనే రోసనూరు, సీఎంపేట గ్రామ పొలాల్లో ఉన్నటువంటి రైతులు పొలాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని నైట్ టైము కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాటిని కరెంట్ తీసేసి బ్రేక్ చేసి అందులో ఉండే ఐరన్ పక్కన పడేసి కాపర్ను మాత్రమే ఒలిచేసి దాన్ని కాల్చి దాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేసిన దాంట్లో దానికి సంబంధించిన ముద్దాయిల్ని ఈరోజు 4 అరెస్ట్ చేశారు. అదేవిధంగా 4 ఈ ట్రాన్స్ఫార్మర్లని చాలా చోట్ల కూడా బ్రేక్ చేసేసి ఆ కాపర్ని తీసుకెళ్ళి ఒక 2కి అమ్మడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా రిసీవర్స్గా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత రాగి వైర్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఈ 4 ముద్దాయిలు అది వాళ్ళే కాకుండా ఇంకొక 3 ముద్దాయిలు ఉన్నారు అరెస్ట్ చేయడానికి పెండింగ్. వాళ్ళు కూడా కలిసి ఒక గ్యాంగ్లా తయారయ్యి ఈ పెళ్లకూరు, దొరవారి సత్రం, ఓజిలి, నాయుడుపేట, అట్లాగే శ్రీకాళహస్తి మండలం, బిఎన్ కండ్రిక, సుళ్ళూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని రోజు ఏదో ఒక రూట్ని ఎంచుకోవడం, ఆ రూట్లో వాటిని పగలగొట్టడం, ఆ కాపుని తీసుకెళ్ళి అమ్ముకోవడం, ఆ వచ్చినటువంటి డబ్బులతో అందరూ పంచుకొని ఈ తాగి చెడు వ్యసనాలకు బానిసగా మారి ఆ విధంగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ క్రమంలో వాళ్ళు నేరం చేయడానికి ఉపయోగించినటువంటి ఆటోలను కూడా 2 స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ విధంగా సుమారు 11 కేసులకు సంబంధించి 26 ట్రాన్స్ఫార్మర్లని వీళ్ళు బ్రేక్ చేశారు. అదే కాకుండా ఇంకా అరెస్ట్ కావాల్సినటువంటి ముద్దాయిలు ఇంకా ఎక్కడెక్కడ చేశారనేది కూడా వారి ద్వారా నుంచి కూడా సమాచారం తీసుకోవాల్సి ఉన్నది పెండింగ్. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టులో హాజరుపరచుకోవాలి. మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. కోటంరెడ్డి అనుభవం ఉన్న నాయకుడు, ప్రజల నాడి తెలిసినవాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తనకు కోటంరెడ్డికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. కార్పొరేషన్ అధికారుల తీరుపై శ్రీధర్ రెడ్డి చెప్పిన విషయాలలో తప్పు లేదని తెలిపారు. శ్రీధర్ రెడ్డితో మాట్లాడుతూనే ఉన్నానని, విభేదాలు కేవలం మీడియా సృష్టేనని స్పష్టం చేశారు. శ్రీధర్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే, చాలా అనుభవం ఉన్నవాడు, ప్రజల నాడి తెలిసినవాడు. ఒక్కసారి కాదు గెలిచింది, 3 సార్లు కంటిన్యూస్ గెలిచాడు. అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు. అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు. ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలు, కింది పేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా. నేను కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు 1కి 2, 3 సార్లు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి, ఏదైనా చేయండి. ప్రజలకి ప్రత్యేకంగా పేదలు, నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను. శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. నేను కమిషనర్ గారితో మాట్లాడా. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి, ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి, నుడా వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకోవడం చెప్పాను.
ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజలు ఓటేయాలా. అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను. నేను శ్రీధర్ రెడ్డితో నిన్న కూడా మాట్లాడాను, ఇవాళ కూడా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాటికి తెలుసు ఆయనకి. దానికి తగ్గట్టుగా అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకోండి. ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది, నీ మీడియానే ఉందని అయితే అలా డిజిటల్ మీడియాలో అందరికీ తెలుసు. ఎక్కడైనా డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి, డెవలప్ అవుతున్నాయి కానీ డెవలప్ కానీ ఫ్లెక్సీలు రోడ్లలో ఉంటే ట్రాఫిక్ రూల్స్కి అగెనిస్ట్ వినండి. అందుకని నేను ఏం చెప్పానంటే ఏదైనా పార్టీలు అంటే పొలిటికల్ పార్టీలు ఏదైనా చేసుకుంటుంటే 48 అవర్స్ అలౌ చేయండి, 48 అవర్స్ తర్వాత తీసేయండి. ఇప్పుడు స్మార్ట్ సిటీ కావాలంటారు, మోడర్న్ సిటీ కావాలంటారు, లెవెల్ సెట్ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇవన్నీ అది కూడా ఫ్లెక్సీలు కానీ బోర్డులు కానీ ఎవరింటి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, ఏ హాస్పిటల్ మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పు లేదు. రోడ్లలో ట్రాఫిక్ అడ్డం లేకుండా చేయమని చెప్పారు. నాకు ఆ రోజు పొగతోటలో వచ్చింది చెప్పారు, వెంటనే కమిషన్ చెప్పా వాళ్ళకు 1 వీక్ టైం ఇస్తే వాళ్ళు తీసుకుంటారని. ఆ విధంగా దీన్ని రాజకీయంగా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఫ్లేరప్ చేస్తున్నారు. ఆ 9 ఛానల్ ఏదో ఉన్నట్టుంది, వాళ్ళు ఏదో చేస్తారు శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారని. వాళ్ళు రోజు మాట్లాడుకుంటున్నాం, రోజు ఉదయం సాయంకాలం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు, తప్పులేదు. 175 మంది ఎమ్మెల్యేలు అంటే 175 ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం గెలవాలనుకుంటారు, ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు. రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తారు, తప్పులేదు. మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు, ముఖ్యమంత్రి, కేబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం. నేను ఎందుకు మార్చాను? 18 రూల్స్ మార్చాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం. చిన్నళ్ళు కట్టుకునేవాళ్ళకి 1 ఫ్లోర్, 2 ఫ్లోర్, 3 ఫ్లోర్లు కూడా ఈ నెలాఖరు లోపల చేయబోతున్నా. ఎందుకంటే ప్రజల నాడు అలా ఉంది, దానికి తగ్గట్టుగా చేస్తాను, దాని తగ్గట్టుగా ఫాలో అప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు యాక్చువల్గా కార్పొరేషన్లో మా తెలుగుదేశంకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరితో ఈవినింగ్ కూర్చోబోతున్నాం. నేను శ్రీధర్ రెడ్డితో కూడా నేను ఫోన్ చేశాను, వాళ్ళు నెల్లూరు వస్తున్నా కలుస్తున్నామని. కూర్చొని ఇద్దరం డిసైడ్ చేసి నేను రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ కార్పొరేటర్తో, మా దగ్గర ఉండే కార్పొరేటర్తో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఈవినింగ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పరకామణిలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని టీటీడీ బోర్డు చైర్మన్ పిఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పరకామణి లడ్డూల బూందీ తయారీ కేంద్రంలో ఆయన తనిఖీలు చేశారు. హుండీ లెక్కింపుపై సిబ్బందితో మాట్లాడారు. సీసీ కెమెరాల నిఘాపై సూచనలు చేశారు. తర్వాత లడ్డూ బూందీ తయారీ కేంద్రానికి చేరుకొని తయారీ, నెయ్యి టీన్లు, పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోర్టు సిబ్బందితో మాట్లాడుతూ పోర్టులో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తతో ఉండాలన్నారు. భక్తులతో మాట్లాడిన ఆయన లడ్డూల బరువు, తూకం పరిశీలించారు. ఈ సందర్భంలోనే పలువురు భక్తులు లడ్డూల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూ పోర్టును కూడా చైర్మన్ పరిశీలించారు. అలాగే అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాడ వీధుల్లోని రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా తాము మైనార్టీని పోటీకి పెడుతున్నామని తెలిసే టీడీపీ కూడా అదే దారిన నడిచిందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. టీడీపీ తరపున ఉన్న కార్పొరేటర్లు అందరూ తమ పార్టీ గుర్తుపై గెలిచిన వారేనని అన్నారు. ఫిరాయించిన నెల్లూరు వైసీపీ కార్పొరేటర్లు అభిమానం లేని వాళ్ళు, నమ్మక ద్రోహులు అని అన్నారు. వారిలో నిజాయితీ ఉంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఓటేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఖలీల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పంచన చేరినటువంటి నేపథ్యంలో ఏ విధంగా మనం అడుగులు వేయాలనేటువంటి దాని మీద మాతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయతలుగా ప్రకటించుకున్నటువంటి మా కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి మాట్లాడడం, దానిని అధిష్టానానికి విన్నవించడం జరిగింది. వాళ్ళు
పూర్తి స్థాయిలో స్థానికంగా ఏదైతే అభిప్రాయాలని మా కార్పొరేటర్లు కానీ మా ఇన్ఛార్జీలు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధానమైనటువంటి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రూరల్ నగర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి సూచనల సలహాలని పరిగణలోకి తీసుకొని మైనారిటీకి సంబంధించి గతంలో అభ్యర్థిని నిలబెట్టాం, ఖలీల్ భాయ్కి అవకాశం ఇచ్చాం, డిప్యూటీ మేయర్ అయ్యాడు, ఆ తర్వాత శాసనసభకు సంబంధించి పంపించాలనేటువంటి లక్ష్యంతో నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓటమి పాలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించి మరలా ఉప ఎన్నికలు ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు రావడం, దానికి సంబంధించి అందరం కూడా సమ్మతించి నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి కరీముల్లా భాయ్కి బీ ఫారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బీ ఫారం అందించడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఒకవేళ మనం పోటీకి నిలపాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ సీటు మైనారిటీలకు ఇవ్వాల్సిందే అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆఫీసులో చంద్రశేఖర్ రెడ్డి గారి ఆఫీసులో అందరితో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మైనారిటీలకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది, వాళ్ళకి డిప్యూటీ మేయర్ సీటు ఖరారు చేస్తుంది అనేటువంటిది ఒక సమాచారం వెళ్ళిన తర్వాత విధి లేనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మైనారిటీ అభ్యర్థిని మేము ప్రకటించామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అసలు ఎంత సిగ్గు చేయటనేటువంటి విషయం అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేటువంటి నారాయణని చూస్తే పాపం నవ్వాలనా ఏడవాలనా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మాట్లాడేటువంటి విధంగా కానీ ప్రవర్తించేటువంటిగా కానీ ఆయన పరిస్థితులు లేవు. ఎందుకంటే మేము అభ్యర్థిని ఖరారు చేస్తాం, మేము గెలిపించుకున్నటువంటి మా బీఫామ్ మీద గెలిపించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిశ్చిగ్గుగా నువ్వు డిప్యూటీ మేయర్గా ప్రకటించుకుని మేము అభ్యర్థిని ప్రకటించుకున్నాం, దానికి చర్చలు ఏముంది? నీకు ఎవరో తెలియనటువంటి వాడిని తీసుకొచ్చి నా బిడ్డలను ముద్దాడినట్టుగా నీకు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా మీ వాళ్ళు మాట్లాడే మాటలు వింటే అసలు మా వాళ్ళైతే పాపం గెలిచినటువంటి వాళ్ళు ఒకవేళ మీతో ఉన్నా వాళ్ళకి మానం అభిమానం అనేటువంటిది ఉంటే ఒక్క క్షణం కూడా ఉండదు. ఏం మాట్లాడుతున్నారు మీ వాళ్ళు? ఆ రోజు మీ వాళ్ళు ఒక్కరు కూడా గెలిచిండేవాళ్ళు కాదు, ఏమాత్రం పరపతి లేనటువంటి వాళ్ళు, మీరు దౌర్జన్యాలు చేశారు కాబట్టి వీళ్ళు గెలిచారు కానీ లేకపోతే మా సత్తా ఎందుకు చూపించిన వాళ్ళు మా వాళ్ళందరూ గెలిచిండేవాళ్ళు అంటున్నారు. అంటే ఏంది? మీరు దౌర్భాగ్యులు, బలం లేనటువంటి వాళ్ళు, రాజకీయాలకు పనికిరానటువంటి వాళ్ళని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ మీద పోటీ అంటాంలే, తెలుగుదేశం పార్టీతో మాకేం పోటీ? అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే నారాయణ శ్రీధర్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని గంటలు మాట్లాడుకున్నారు. గంటలు ఏముంది గంటలు చర్చించడానికి? మాకు సంబంధించినటువంటి వాళ్ళు కొనుక్కొని వాళ్ళతో మీరు గంటలు సంప్రదించి మేము అందుకనే మా పోటీ తెలుగుదేశం పార్టీతో అనుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ లేదు, అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేరు అక్కడ. అందుకని తెలుగుదేశం పార్టీతో పోటీ అనేటువంటి ప్రసక్తే రాదు. పోటీ అంతా ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, నైతిక విలువలకి అక్రమాలకి, ద్రోహానికి విధేయతకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళు మరలా మీ తప్పు తెలుసుకుని విధేయులుగా కొనసాగుతారా లేదా ద్రోహులుగా ముద్రపడతారా ప్రజల్లో అనేటువంటిది ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే నెల్లూరు నగరానికి సంబంధించి అనేక సందర్భాలలో మాకు ముస్లిం మైనారిటీలకి సరైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం ఏ పార్టీ కూడా ఇవ్వలేదన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనే అబ్దుల్ అజీజ్ని నగర మేయర్గా చేయడం జరిగింది. సరే, దురదృష్టం మా ఎంపికలో లోపమేమో తెలియదు కానీ మరొక మైనారిటీ అభ్యర్థి అయితే విధేయుడిగా ఉండేవాడేమో. అటువంటిది ఆ రోజు అబ్దుల్ దారుల్ ఉలూం సబీలుల్
మౌనినీల్ సాలానా ఇనామీ జల్సా బొమ్మల సత్రం ఈద్గాలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మల సత్రం ఈద్గాను అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. కబర్స్థాన్ శిక్షణ పొంది పూర్తి చేసుకున్న విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2 సంవత్సరాల పాటు కబర్స్థాన్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ రోజు శిక్షణ పూర్తి కావడంతో వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా బొమ్మ సూత్రంలో ఈద్గాను అభివృద్ధి చేయాలని, నమాజ్ కొరకు గాంధీనగర్ బొగ్గులైన్ బొమ్మల సత్రం చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి నమాజ్కు రావడం జరుగుతుందని, ఇక్కడ సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించడం మార్గం చేయాలని పలు సమస్యలపై సమావేశంలో కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, మీరు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కార మార్గం చేస్తానని, అదేవిధంగా ఈద్గా డెవలప్మెంట్ కోసం ఫండ్ కూడా విడుదల చేయడం జరుగుతుందని, నా లక్ష్యం అభివృద్ధి చేయడమే, మీరు ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదని, తొందరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు మంత్రి ఫరూక్ను ఘనంగా సత్కరించారు. हमें कामयाब होने करके पूरी उम्मीद है। हमने हजरत एक मौका पे लगा के खड़ा करके गुस्सा करके मुसलमानों को और ईद को जितने भी हमारे साथियों को साथ देते करके, क्या अल्लाह उनकी गैब से मदद करे, अल्लाह उनकी उम्र दराज करे। और उसके साथ साथ उनके फर्जंद हमारे फिरोज भाई तो पहले से भी जानते हैं, गुस्सा कर तो आना जाना इनका बहुत रहा, देखते हैं हमारे हालात, देखते भी चलते हुए आगे बढ़े इंशाल्लाह। उनकी ऊपर भी उम्मीद रखती है हमें, उनके वालिद साहब के साथ मिलकर हमारे ईदगाह को शामिल लेकर चलती है, क्योंकि बहुत हरारत कर रहे हैं, बहुत तकलीफ उठा रहे ईदगाह के लिए, बहुत तकलीफ उठा रहे। क्या पीछे भी जरा एक्सटेंशन मिल गया तो बहुत अच्छा रहता। उधर बाजू परमपुर जगह थोड़ी है, उधर भी एक्सटेंशन मिल गया तो बहुत अच्छा रहता। क्या क्योंकि एक ईदगाह एक नमूना बनता करके हमें सोचते ही। अल्लाह आपकी उम्र दराज करे, आप हमारा हमेशा मदद करते करके आपके ऊपर उम्मीद रखते हो। और थोड़े कमेटी के हमारे हुसैन भाई भी यहाँ, अमानुल्लाह मुतवल्ली मदीना मस्जिद और ईदगाह कमेटी के सेक्रेटरी भी हो, क्या उनसे भी मैं गुजारिश करता हूँ, हजरत को बार बार याद दिलाते हो हमारे ईदगाह का काम जल्दी से जल्दी, खास करके अमजद बादशाह हमारे सिद्दीक हाफिज साहब को और हमारे महापाशा मौलाना को भी जिम्मेदारी सौंपती है। इंशाल्लाह ये सब मिलकर हमारा ईदगाह का कुछ काम बने तो बड़ी मेहरबानी होगी। अस्सलाम वालेकुम। जो भी बोलता हूँ पूरे मुसलमान मसीहा समझकर जिताए तो भी जो है पूरे 5 साल में 1 रुपया कोई मुसलमान को, किसी मस्जिद को, किसी मदरसे को, किसी इमाम को, दुल्हन को, गिलहन को, दीवाने को, किसी भी क्या भी नहीं है। कोई भी सुनना आंध्र प्रदेश के अंदर जो है डेवलपमेंट सुनना करके जो है खर्चे करके हमारे सिरा को दाल पर जो है चले गए। आज जो है चंद्रबाबू नायडू साहब जो सीएम बनकर आए हैं, सोचते हैं समझते हैं किसे क्या खिदमत करना, मुसलमानों को कैसा, वो कम्युनिटीज को कैसा करना, हिंदुओं को कैसा करना, ये सब खिदमतें चुन चुन कर जो है खिदमत के लिए कमर कस के आपके जो है जितने भी उजरा है सबको साथ लेकर बैठ कर जो है मशवरे करते हुए कामयाबी के साथ कदम बढ़ाते हुए जा रहे हैं। तो लिहाजा मैं सबको इस बात की तला देता हूँ, जब भी जो है वो भी सीएम बने तो आंध्र प्रदेश डेवलपमेंट हुआ, जब भी जो है इन्हों मिनिस्टर बने। బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు ఆహ్వానం మేరకు బొబ్బిలి యుద్ధం జరిగి 268 సంవత్సరాలైన సందర్భంగా అమరవీరులకు త్యాగమూర్తులైన వీర మహిళలకు నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారని, ఆ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతాలు, బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున ఉన్న గ్రామాలను సందర్శించమని, ఆదేశాల మేరకు వెళ్లమని, ఆ పక్క నియోజకవర్గమైన మన్యం జిల్లా పార్వతీపురం సీతానగరం మండలం తామరకండి గ్రామంలో సువర్ణ నదిని సందర్శించడం జరిగిందని, అక్కడ ప్రజలు త్రాగునీటి కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నారని 93 ఆంధ్ర రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మీడియాకి తెలిపారు. నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 24వ తారీఖున బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన్ గారి ఆహ్వానం మేరకు 24వ తారీఖున బొబ్బిలి యుద్ధం జరిగి 268 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి మా బేబీ నాయన్ గారు ఆహ్వానించడము మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గ్రామాల్లో అన్నీ కూడా తిరగడం జరిగింది. అది కూడా మా కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆదేశాల మేరకు గిరిజన గ్రామాలు
పల్లె గ్రామాలు ఒక్కసారిగా మీరందరూ సందర్శించాలని ఆదేశించడంతో ఈ గ్రామంలో బొబ్బిలి నియోజకవర్గం పక్కనున్న మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో సీతానగరం మండలం తామరగండి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఒక ఏటుగడు సువర్ణముఖి నది ఉంది. ఆ నదిలోంచి వాటర్ తెచ్చుకుంటుంటే నాకు దూరం నుంచి చూసి చాలా ఆశ్చర్యంగా, ఏంటి అక్కడ చేపలు పడుతున్నారేమో అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న ఆడవారితో, బాబు మాకు గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ కింద లిఫ్ట్ పంప్ పెట్టి ఒక ట్యాంక్ కట్టారు, కానీ అది పేరుకే కట్టారు తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దాని ఫండ్స్ లేక దాన్ని అర్ధాంతరంగా ఆగిపోవడంతో మేము ఇంచుమించుగా 1 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి ఈ నీరు పట్టుకెళ్ళి దీంతోనే అన్నం, చారు, కూరలో వండుకుంటాం, తాగడానికి కూడా ఇదే నీరుతో మేము తాగి జీవనం సాధిస్తున్నామని చెప్పారు. అదేంటమ్మా బోర్లు అవి ఉన్నాయి కదా అని అడిగారు. బోర్లు ఉన్నా కూడా బోర్లో వాటర్తో అన్నం వండుకుంటే పచ్చగా అయిపోతుంది, కాబట్టి మాకు ఈ వాటరే స్వర్ణముఖి నది వాటర్తోనే మేము జీవనం సాధిస్తున్నాం. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కనీసం ఈ ప్రభుత్వం దృష్టి కన్నా తమరు తీసుకెళ్లాలని నాకు చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే నేను మరి గ్రామ సర్పంచ్ దృష్టిలో పెట్టలేదమ్మా అంటే, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టలేదంటే, ఎమ్మెల్యే గారు ఓట్ల ఎలక్షన్లో తప్ప మరి ఎప్పుడు కూడా రావడం లేదండి, మాకు కనిపించలేదు, కాబట్టి మరి గ్రామ సర్పంచ్ దగ్గరలో మీకు ఉంటాడు కాబట్టి ఆయనతో చెప్పారా అంటే చెప్పామని అన్నారు. అప్పుడు నేను అక్కడున్న గ్రామ పెద్దలతో అక్కడ రావులవారి గుడి దగ్గర అందరినీ పిలిపించి అక్కడ సర్పంచ్ గారిని కూడా పిలిపించడం జరిగింది. సర్పంచ్ గారు వెంకట నాయుడు గారు, ఆయన్ని అడగడం జరిగింది, ఏంటి పరిస్థితి, ఆడవారు చాలా ముసలివారు 2 బిందులు 3 బిందులు కాలువ గట్టు నుంచి పైకి ఎత్తుకి నడిచి రావాలంటే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనారోగ్య ప్రాబ్లమ్స్ అయ్యిందంటే, లేదు సార్ మాకు గత ప్రభుత్వంలో నిధులు రాక మొత్తం బిల్లులు రాక ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అది ఆగిపోయింది, దానికి సంబంధించి పైపులన్నీ పాడైనవి, ఈ లిఫ్ట్ ట్యాంక్ నుంచి లిఫ్ట్ చేసి నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారి వైఎస్ఆర్ స్మృతివనం సమీపంలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటి రహదారిపై తారాసపడటంతో కొంతమంది వాహనదారులు భయాందోళనకు గురికాగా మరికొంతమంది వాహనాలను ఆపి ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను సెల్ ఫోన్లో వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ప్రధాన రహదారులపై వన్యప్రాణులు సంచరించకుండా తగిన చర్యలు చేపట్టాలని అవగాహనదారులు, వన్యప్రాణి ప్రేమికులు వేడుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి పీల సుబ్బారావు, ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖున భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యము, అన్నదాన కార్యక్రమం, హెల్త్ సెంటర్, పిల్లలకు బిస్కెట్లు, పాలు, పాలిచ్చే తల్లులకు పాల సెంటర్స్, భక్తులకు మంచినీటి సౌకర్యము, దర్శనాల త్వరితముగా చేసుకునే విధంగా శీఘ్ర దర్శనం, రావి చెట్టు వద్ద దీపారాధన ఆడవారు ఎక్కువగా చేసుకుంటారు. కాబట్టి అక్కడ మహిళా పోలీసులు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆ రోజు 12:30 నుంచి శ్రీ స్వామివారి వ్రతములు, దర్శనములు ప్రారంభిస్తామని, భక్తులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా భీష్మ ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ తగిన సౌకర్యములు ఏర్పాటు చేశామని, ఎలక్ట్రానిక్ మరియు పత్రికా రంగంగా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు.
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈ నెల 8వ తేదీ భీష్మ ఏకాదశి కార్యక్రమానికి ఏర్పాట్లు సమావేశాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ సమావేశంలో పోలీస్ సిబ్బందికి మరియు మెడికల్ సిబ్బందికి అందరికీ కూడా సూచన చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయ సిబ్బంది అన్ని విభాగం వారికి కూడా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి వివరించడం జరిగింది. కార్తీక మాసంలో ఏ విధంగా అయితే భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము, అదేవిధంగా రాబోయే భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8వ తేదీన ఏర్పాట్లకి మేము సన్నద్ధమై ఉన్నాం. భక్తులకి అన్ని విధాల సౌకర్యాలని ఏర్పాటు చేసి భక్తుల యొక్క దర్శనానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరుగు భీష్మ ఏకాదశి సందర్భంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. రవాణా సదుపాయాన్ని, అదేవిధంగా అన్నదానం ఏర్పాట్లు, మెడికల్ సెక్షన్స్ ఎక్కడికక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాన్స్ఫార్మర్లను కొల్లగొడుతూ చెడు వ్యసనాలకు బానిసలైన దొంగలు, 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ప్రశంసలు, విభేదాలు కేవలం మీడియా సృష్టేనని స్పష్టం. పరకామణిలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి, అధికారులను ఆదేశించిన టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ